ఓం నమ శివాయ. అందరికీ శుభాశిస్సులు. ఇవాళ వీడియోలో ఒక 3 రాసుల వారికి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. వీళ్ళకి ఈ యొక్క ఏలినాటి శని 2028 ఫిబ్రవరి వరకు కూడా మీనరాశిలో శనిగ్రహం సంచారం వలన ఉంటుంది. ఈ యొక్క రాసుల వారికి, ఈ 3 రాసుల వారికి శనిగ్రహం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, దానికి నివారణగా ఏం చేస్తే మంచిది అనేది మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదట రాశి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని చివరి భాగంలో ఉంది. అంటే వీరికి 2028 ఫిబ్రవరి తోటి ఏలినాటి శని పూర్తిగా వదిలిపోతుంది. వీళ్ళకి ప్రస్తుతం 2వ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. వీరికి జరిగే ఫలితాలు ఏమిటంటే, కుటుంబ స్థానంలో శనిగ్రహ సంచారం కాబట్టి వీళ్ళకి కుటుంబంలో కాస్త అశాంతిగాను, ఆ తర్వాత కుటుంబ సభ్యుల మధ్య మిత్రత్వం తగ్గి కొన్ని భేదాభిప్రాయాలు అనేవి కలగడం, తర్వాత ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగడం, అలాగే ఇతరులతోటి కలహాలు, విచారంగా వీళ్ళకి మనసు విచారంగా అనిపించడం, తర్వాత వీళ్ళు చేసే పనులు ప్రయత్నాలు వీటికి ఆటంకాలు ఏర్పడడం, అలాగే అయిన వారితోటి విరోధాలు కలగడం, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా వీరికి ఏలినాటి శని ప్రభావం వలన జరుగుతాయి. కాబట్టి వీరు ఈ 2028 ఫిబ్రవరి వరకు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. తర్వాత ఇంకొక రాశి వారు మీనరాశి వాళ్ళు. మీనరాశి వాళ్ళకి 2028 ఫిబ్రవరి వరకు శనిగ్రహం వారి యొక్క జన్మ రాశిలోనే ఉంటుంది. దీని వలన వీరికి ఏమవుతుందంటే, అనవసరంగా చెడ్డ పేరు కలగడం, అపనిందలు కలగడం, మనోవిచారము కలగడం, తర్వాత ఏదో ఒక తెలియని భయం వీరిని ఆవహించడం, అలాగే ఆరోగ్య ఇబ్బందులు కలగడం, తర్వాత కొన్ని సందర్భాల్లో వీరికి దుఃఖం కలిగేటటువంటి సందర్భాలు కూడా కలుగుతాయి. అయిన వాళ్ళతోటి బయట వాళ్ళతోటి బంధు మిత్ర విరోధాలు కలగడం, ఊహించని విధంగా అనుకోని విధంగా వీరి మాట తీరు వలన విరోధాలు కలగడం, తర్వాత మనసు నిర్ణయాలు స్థిరంగా లేకపోవడం, ఈ విధంగా వీళ్ళకి అంతా కాస్త చికాకులుగా ఉంటుంది. తర్వాత ఇంకొక రాశి మేషరాశి వాళ్ళు. మేషరాశి వాళ్ళకి 2028 ఫిబ్రవరి వరకు 12వ స్థానంలో ఏలినాటి శని జరుగుతుంది. వీరికి ఈ విధంగా ఈ శని సంచారం వలన ధనానికి ఇబ్బందులు కలగడం, ధనవ్యయం అధికంగా కలవడం, సుఖశాంతులు తక్కువగా ఉండటం, తర్వాత అపకీర్తి కానీ అశాంతి కానీ కలగడం, భోజన సౌఖ్యహీనత, ఇతరులతో కలహాలు, అనారోగ్యాలు,
స్థాన చలనాలు కూడా కొంతమందికి ఈ యొక్క మేషరాశి వాళ్ళకి కలిగేటటువంటి యోగాలు ఉన్నాయి. ఈ విధంగా ఈయన వ్యయ స్థానంలో ఉన్నందువలన అంతా వ్యయంగానే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీరు కూడా ఈ నూతనమైన పనులు, వ్యాపారాలు, కార్యక్రమాలు ఏమీ పెద్దగా చేపట్టకుండా ఉండటమే మంచిదన్నమాట. అలాగే ఇప్పుడు ఈ 3 రాసుల వాళ్ళు ఈ యొక్క శని వ్యతిరేక ఫలితాలు తప్పించుకోవడానికి ఏం చేస్తే మంచిది? ప్రతిరోజు కానీ లేకపోతే ప్రతి శనివారం కానీ, వీలు కుదరని వాళ్ళు ప్రతి శనివారం కానీ శనైశ్చర మంత్రం, శనైశ్చర ధ్యానం, శనైశ్చర కవచం, అలాగే అష్టోత్తర శతనామావళి స్తోత్రం, ఇంకా అష్టోత్తర శతనామ స్తోత్రం, శతనామావళి, ఇవన్నీ కూడా పఠించడం చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. అలాగే వీరు ముఖ్యంగా కాకులకు కానీ లేదో నలుపు రంగు ఉన్నటువంటి ఆవులకు కానీ ఆహారం పెట్టడం అనేది ఈ 3 రాసుల వాళ్ళకి కూడా చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలని కలగజేయటానికి ఉపయోగపడుతుంది. అలాగే నువ్వులు, బెల్లము, నువ్వుల నూనె, ఇవి శనివారం రోజు శివాలయంలో దానం ఇవ్వడం, అలాగే శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించడం, అలాగే వీరు శనీశ్వరునికి అష్టోత్తర పూజ శివాలయంలో చేయించడం, వీలైనంత వరకు నలుపు రంగు వస్తువులు, వస్త్రాలు వీటికి కాస్త జాగ్రత్తగా దూరంగా ఉండటం మంచిది. శనివారం రోజైతే అసలు ధరించకుండా ఉండటమే చాలా మంచిది. ఎందుకంటే ఆయన ప్రభావం మరీ ఎక్కువ అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఇనుము సంబంధించినటువంటి వస్తువులతోటి, నలుపు రంగు వస్తువులతోటి జాగ్రత్తగా దూరంగా వీలైనంత వరకు ఉండటం మంచిది. ఈ 3 రాసుల వాళ్ళకి శాస్త్రంలో తెలియజేసినట్లుగా ఉన్నటువంటి ఫలితాలు, చెప్పబడినటువంటి ఫలితాలు శాస్త్ర ప్రకారంగా చెప్పడం జరిగింది. ఉన్నది ఉన్నట్లుగా. ఎందుకంటే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఏం జరుగుతాయనేది తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే దానికి తగ్గట్టుగా శాంతి కార్యక్రమాలు చేసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి ఈ 3 రాసుల వాళ్ళు ఈ విధమైనటువంటి ఫలితాలని పొందుతారు. అయితే ఈ యొక్క శాంతి కార్యక్రమాల వలన ఆ యొక్క దోషము తగ్గి వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. శుభం భూయాత్.